తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం ప్రతిరోజు చాలా సాధారణంగా ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఎక్కువ మంది గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారు అని అలవాటుగా కానీ ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారో చెప్తూ ఉంటాం మనం. ఓకే, సో ఇది అలా చెప్తాం. వారు ప్రతిరోజు క్రికెట్ ఆడతారు. వే అంటే వారు. ఓకే, ప్రతిరోజు అంటే రోజ్. క్రికెట్. ఓకే, ఆడతారు అంటే ఖేల్తే హై. ఇక్కడ తే వస్తుందన్నమాట. ఓకే, ఎప్పుడు కూడా వర్బ్తో పాటు తే హై వస్తూ ఉంటుందన్నమాట. వే రోజు క్రికెట్ ఖేల్తే హై అంటే వాళ్ళు క్రికెట్ ఆడతారు. ఇక్కడ వారు అన్న వాళ్ళు స్త్రీలు కాదనమాట, అందరూ స్త్రీలు కాదు. దాంట్లో పురుషుల కాంబినేషన్ ఉండొచ్చు, లేదా అందరూ పురుషులు అయి ఉండొచ్చు. అలాంటప్పుడే మనం తే అని యూజ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళందరూ స్త్రీలు అనుకోండి, అప్పుడు ఈ తే బదులు ఏం యూజ్ చేస్తాం అంటే తీ యూజ్ చేస్తాం అనమాట. తీ హై అని చెప్తాం. ఓకే, తే హై, తీ హై. వీరు హిందీ నేర్చుకుంటారు. ఏ హిందీ సీక్తే హై. ఇక్కడ కూడా వీళ్ళు అన్న వాళ్ళందరూ స్త్రీలు అనుకోండి, అప్పుడు ఈ తే బదులు ఏం యూజ్ చేయాలి? తీ యూజ్ చేయాలన్నమాట. సీక్తీ హై అని చెప్తాం. వారు పాటలు పాడతారు. వే వాళ్ళు. గీత్ అంటే పాటలు అనమాట. ఓకే, గాతే హై అదే లేడీస్ అయితే తీ హై. ఈ తే హై, తీ హై అదే డిఫరెన్స్ అనమాట. ఓకేనా, జెంట్స్ అయితే తే హై అంటాం, అందరూ లేడీస్ అయితే తీ హై అని చెప్తాం. నెక్స్ట్ చూడండి, వారు అబద్ధం చెప్పరు. వే వారు. అబద్ధాన్ని ఝూట్ అంటాం. ఝూట్. బోల్తే హై అంటే ఓకే, బోల్తే హై అంటే చెప్తారు అని, అబద్ధాలు ఆడతారు అని. ఓకే, అదే వాళ్ళు అబద్ధాలు ఆడరు అంటే నహీ బోల్తే లేదా నహీ బోల్తీ. లేడీస్ అయితే నహీ బోల్తీ. నెక్స్ట్, వీరు మాంసాహారం తినరు. ఏ వీరు. మాంసాహారం. ఖాతే అంటే తింటారు అని, నహీ ఖాతే అంటే తినరు అని. ఖాతే హై అంటే తింటారు అని, నహీ ఖాతే అంటే తినరు. అలాగే నహీ ఖాతీ తినరు. నెక్స్ట్ చూడండి, వారు స్కూల్కి వెళతారా క్వశ్చన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ వాళ్ళు స్కూల్కి వెళతారా అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇలా క్వశ్చన్ చేసేటప్పుడు మనం సెంటెన్స్ చివరిలో కానీ ముందులో కానీ క్యా అనే పదాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వే స్కూల్ జాతే హై క్యా అంటే వాళ్ళు స్కూల్కి వెళతారా అని చెప్పొచ్చు అనమాట. మీకు ఒక చిన్న క్వశ్చన్ చూడండి, వీరు ఢిల్లీలో ఉంటారా లేదా నివసిస్తారా అని క్వశ్చన్ చేయాలి. వీళ్ళు ఢిల్లీలో నివసిస్తారా అని ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. దీన్ని ఎలా చెప్తాం హిందీలో అనేది మీకు తెలిస్తే కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో ఇలా తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ ఉండండి. ప్రతి వీడియోని దయచేసి లైక్ చేస్తూ ఉండండి.